In the given figure, O is the center of the circle and angle DAB is 110. DAB అంటే ఏంటమ్మా ఇది 110 degrees. And angle BEC ఎంత ఇచ్చాడు? BEC 100 degrees అంట. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ OCD? సో ఈ క్వశ్చన్, ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది ఏ మాత్రము కూడా టఫ్ కాదు. ఎందుకంటే సర్కిల్స్ లోని యాంగిల్స్ ఇచ్చి ఇంకో యాంగిల్ అడుగుతున్నాడంటే బేస్డ్ ఆన్ సమ్ ప్రాపర్టీస్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ దట్ వాల్యూ. ఓకే, ఎస్ ఆర్ నో? ఇది చాలా సింపుల్, అంతేనా కదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు బి, ఇక్కడ నేను ఎక్కడో ఒక పాయింట్ ఈ ఎక్స్ అనే పాయింట్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఇది 100 అయితే ఇది ఖచ్చితంగా ఏమవుతుందమ్మా 80 degrees అవుతుంది. ఎంతైనా ఇది 80 అయితే ఇది ఎంత అవుతుందమ్మా ఇది 160 అవుతుంది. ఇది 160 అయితే ఇది 10, ఇది 10, ఎందుకు టోటల్ 180 కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాబట్టి 10 10. ఇప్పుడు ఏబిసిడి అనే సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఏ 110 కాబట్టి టోటల్ యాంగిల్ సి అంతా కలిపితే 70 రావాలి. కానీ మనకు ఆడు ఓన్లీ ఓసిడి మాత్రం అడుగుతున్నాడు కాబట్టి 70 - 10 అంటే 60 degrees. దట్స్ ఇట్. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. విత్ ఇన్ 10 to 15 seconds మీరు డయాగ్రామ్ ఫాస్ట్ గా డ్రా చేసి మీకు మైండ్ లో తెలియాల్సింది ఏంటి అంటే ఇలాంటి యాంగిల్స్ ఇచ్చేటప్పుడు యాంగిల్ ఏ గానీ యాంగిల్ ఈ గానీ ఇస్తున్నాడు. సో మీకు సెంట్రల్ యాంగిల్ కావాలి. సెంట్రల్ యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? యాంగిల్ మేడ్ బై ది ఇన్స్క్రైబ్డ్ యాంగిల్. ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ తెలిసింది అనుకోండి, దానికి డబుల్ చేస్తే సెంట్రల్ యాంగిల్ వస్తుంది. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ యూ కెన్ ఈజీలీ సాల్వ్ దిస్. ఎస్,